హాయ్ అండి. ఈరోజు పెసర పునుగులు వేసానండి. అసలు ఎంత బాగా వచ్చాయోనండి. రోడ్ సైడు బండి మీద హోటల్స్లో అమ్మే పెసర పునుగుల్లాగా వచ్చాయండి. మెత్తగా దూదుల్లాగా వచ్చాయండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. నేను అర కేజీ పెసరపప్పు తీసుకుని 2-3 సార్లు వాటర్ పోసి శుభ్రంగా కడిగేసానండి. తర్వాత వాటర్ పోసి ఒక 4 అవర్స్ నానబెట్టానండి. ఇలా నానిన తర్వాత దీన్ని గ్రైండర్లో వేసి బాగా మెత్తగా, చూసారా, ఇలా బాగా మెత్తగా ఉంటే బాగుంటుందండి పిండి. ఇలా మెత్తగా రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఈ పెసర పునుగులకి పిండి వెంటనే వేసేసుకోవాలండి. కాసేపు ఉండి వేద్దాంలే అని అనుకోకూడదు. సరిపడగా సాల్టు, ఒక స్పూన్ జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు తీసుకుని ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసానండి. బాగా పిండికి పట్టేలాగా కలుపుకున్నాను. చూడండి, ఇలా ఉంటే బాగుంటుందండి. ఇలా ఈ జార్లో ఉండాలి పిండి. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో ఈ పునుగులు వేసానండి. నిజంగా ఎంత బాగా వచ్చాయోనండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. చూడండి, ఇలా పెసర పునుగు తేలుతుందండి ఆయిల్లోను మునక్కండా. చూడండి, పునుగులైతే చూసారా వేపేసాను, తీసాను. ఇప్పుడు ఒక పేపర్ వేసుకుని దాని మీద వేసుకుంటే ఒక గిన్నెలో పేపర్ వేసి వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ అంతా కూడా పేపర్ లాగుతుంది కాబట్టి తినేటప్పుడు బాగుంటుంది. అలాగే ఇంకొక వాయి కూడా వేసాను. అయిపోయాయండి, మొత్తం వేపేసాను. తీసేస్తున్నానండి. చూడండి ఎంత బాగున్నాయో. టేస్టీగా కూడా ఉన్నాయండి. మెత్తగా, చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో. రోడ్ సైడ్ బండి మీద వేసినట్టు ఉన్నాయండి. వీడియో మీకు నచ్చింది కదండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.